రైట్ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందిస్తారు. రంజిత్ చెప్పండి. ప్రతిష, ఏదైతే అమలు కాని హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే జూబ్లీస్ ఎన్నికల్లో విఫలమైంది. రెహమత్ నగర్ డివిజన్లో దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ తక్కెలపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో కంప్లీట్గా డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, మంత్రులు అందరూ కూడా ప్రచారం చేస్తూ కూడా గులాబీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇవన్నీ ఓర్వలేక ఆల్రెడీ ఓటమి అంగీకరించినట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు పోలీసులను అడ్డం పెట్టి కూడా పోలీసులు వాళ్ళు ఏదైతే నాయకులు ఉన్నారో నాయకుల ఇంట్లపైన రైడ్లు చేయడము, వాళ్ళ ఇండ్లు కూల్చేయడము, దాంతోపాటుగా ఎమ్మెల్సీ రవీందర్రావు ఇండ్లు కూకట్పల్లిలో ఉంటే వాళ్ళ ఇంటిపైన కూడా రైడ్ చేసి తనిఖీలు చేయించే సందర్భాలు కనిపిస్తున్నాయి. మనతో పాటుగా కూడా ఎమ్మెల్సీ రవీందర్రావు గారు ఉన్నారు. సార్, ఈ మీకు ఎలాంటి నోటీస్ లేకుండా కూడా తనిఖీలు చేశారంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ ఇంటిపైన దాడి చేయడం అనేది ఖచ్చితంగా రాజకీయ కుట్రలో భాగమే. బెదిరింపే, కేసులో ఇరికించాలి. రవీందర్రావు రెహమత్ నగర్ డివిజన్లో చాలా తీవ్రంగా పనిచేస్తున్నాడు, ఈయనను ఇరికించాలి అనే పద్ధతిలో వారు వచ్చారు. నిజంగానే సెర్చ్ చేయాలంటే నా అనుమతి తీసుకోవాలి, లేదా నాకు ఫోన్ చేయాలి, లేదా పంచుల సమక్షంలో ఇంటిని తనిఖీ చేయాలి. ఏ పంచం లేకుండా మొత్తం వాచ్మెన్ పిలిచారు, తాళం చేతులు తీసుకున్నారు, వాళ్ళే ఓపెన్ చేసుకున్నారు, మొత్తం ఇంటి నిండా మోహరించి ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే నేను పరిగెత్తుకొని రావడం జరిగింది. నేను ఒకటే అడిగిన, మీకు సెర్చ్ వారెంట్ ఉందా? ఇది ఎన్నికల నియమావళి ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లేదు. నేను ఒక లెజిస్లేటర్ని, నా అనుమతి లేకుండా మీరు వచ్చారంటే మేము వస్తాం. ఎందుకోసం వచ్చారు? మీరు కొద్ది నిమిషాలు ఆగి నీకే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే నేను లోపలికి రానియలే. నేను ఎంత ప్రయత్నం చేసినా ఆపడం. నేనుంటున్న ఇంట్లో నా ఆప్షన్స్లో మీరు ఏం చేయబోతున్నారు, ఏం చెక్ చేస్తాను, ఏం పెట్టబోతున్నారు ఇంట్లో, నా సమక్షంలో మీరు వెరిఫై చేసుకోండి, నేను సహకరిస్తాను. తోసుకొని లోపలికి వచ్చి వీడియోలు ఆన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులునేని మరి ఏదో ఇక్కడ దందా జరుగుతుందని వాళ్ళు ఊహించుకొని వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ దొరకకపోతే ఖచ్చితంగా డబ్బులు పెట్టైనా ఇంకా ఏది పెట్టైనా కేసులో ఇరికించాలని కుట్ర కోణంలోనే వారు వచ్చారని అర్థమైంది. ఇవాళ పటాపంచలైంది, తనిఖీలు చేశారు, పంచనామా చేసి ఇక్కడ ఏమీ లభించలేదు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే కార్యక్రమాలు ఇంట్లో మాకు ఏవి గుర్తించలేదని క్లీన్ చిట్ ఇచ్చి పంచనామా పత్రం ఇచ్చిపోయారు. అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే అంటే ఇప్పటికి కూడా పోటీలో బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ మూడు ఉన్నాయి. కానీ నిన్న చూసుకున్నట్లయితే నిన్న మొన్న కేసులు అనేది కూడా బీజేపీ నాయకుల మీద ఎక్కడా లేవు. కాకపోతే బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల మీద, దానికి సంబంధించిన కార్యకర్తల మీద ఉన్నాయి. ఇది చూస్తే మన మీద బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీ మీద రైడ్ జరుగుతున్నాయి. కానీ మిగిలిన బీజేపీలో జరగట్లేదు, కాంగ్రెస్లో జరగట్లేదు. దాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇది ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి చేస్తున్న వ్యూహం. ఇది ఎన్నిక. నిన్న బండి సంజయ్ గారు మాట్లాడినది మాగంటి సునీత గారి మీద ఏ ఎంపీ కానీ ఏ కేంద్ర మంత్రి కానీ ఒక పెద్ద జాతీయ పార్టీ నేత మాట్లాడే తీరు కాదు, ఆయన నోటి నుంచి వచ్చే మాటలు కాదు. అంత దిగజారి మాట్లాడిందంటే ఈడ బీఆర్ఎస్ గెలవద్దనేది బీజేపీ కూడా కసి ఉంది. ఎందుకోసం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కనుక ఇక్కడ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కిగా సానుకూల పవనాలు ఉంటాయి. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, వాటిలో బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇంకా బీజేపీ నామరేపు లేకుండా పోతుంది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ కాదు, బీఆర్ఎస్ఏ అనేది ఈ ఎన్నికతో ఎస్టాబ్లిష్ అవుద్ది. కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓడాలనేది బీజేపీ పన్నే కుట్రలో భాగంగానే ఇవాళ బీజేపీ సహకరిస్తుంది. అందుకనే ఇక్కడ చాలా దాడులు జరుగుతున్నాయి, చాలా అరెస్టులు జరుగుతున్నాయి, బెదిరింపులు అవుతున్నాయి. ఎన్నికల నియమావళిని పూర్తిగా తుంగలో దొక్కుతున్నారు. విచ్చలవిడిగా అనుమతులు లేకుండా ర్యాలీలు చేస్తున్నారు, అర్ధరాత్రులు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాలయాల్లో చాలా పార్టీ కార్యాలయాలకు అనుమతులు లేవు. దేవస్థానాల్లో, మసీదులలో ఉండి ప్రచారాలు చేస్తున్నారు. ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఒక్క కంప్లైంట్ మీద కూడా వారు చర్య చేపట్టారు. ఎలక్షన్ కమిషన్ నా జీవితంలో ఇన్ని ఎన్నికల కమిషన్ ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని నేను ఎప్పుడు కూడా చూడలే. పోలీసు వారు బై ఎలక్షన్లో చాలా భయంతో ఉంటారు, చాలా న్యూట్రల్గా ఉంటారు.
అధికార పార్టీ కూడా సహకరించారు. బై ఎలక్షన్ నిర్వహించిన నేను చాలా ఎన్నికలకు బాధ్యుడిగా ఉన్నా, కానీ ఎక్కడ మాకు పోలీసు వాళ్ళు సహకరించలే, ఎక్కడ ఏ రకంగా కూడా అధికార పార్టీకి అండగా లేరు, మేము కూడా వాడుకోలే. కానీ ఇంత దుర్మార్గంగా, ఇంత దురాఘాతంగా, ఇంత రాక్షసంగా ఇలా రేవంత్ రెడ్డి వ్యవహరించడాన్ని, ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడాన్ని, పోలీసు వారు ఒక రౌడీలాగా వ్యవహరించి ఇల్లు తిరిగి బెదిరించడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి, బుద్ధి చెప్పాలి. రౌడీజంతో, గుండాయిజంతో, దుర్మార్గంతో, బెదిరింపులతోటి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని ఈ ఎన్నికల్లో గెలిస్తే ఇంకా 3 ఏళ్ళ పాలన ఏంటి, ఇంకా 3 ఏళ్ళు పాలన ఎట్లుంటుంది? ఇంత బెదిరించినా కూడా, ఇన్ని టీవీలు చెప్పినా, ఇంత ప్రజాక్షేత్రంలో ఇంత బలమైన ఉద్యమ పార్టీనే ఇంత ఇబ్బంది పెడితే ఈ ఎన్నికల్లో గెలిస్తే ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి? ఏం చేసినా ప్రజలు మాకు ఓట్లేస్తారు. అరాచకం చేసినా, కేసులు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా, రిగ్గింగులు చేసుకున్నా, భూ కబ్జాలు చేసినా, ప్రభుత్వం విఫలమైనా, ఇచ్చిన హామీలు అమలుపరచకపోయినా మేము ప్రజలు ఓట్లేశారు మాకు, కనుక మేము ఏం చేయం, ఇంతకు మిక్కిలి చేస్తామని చెప్పని సంకేతం వాళ్ళకి ఇచ్చినట్లు అవుద్ది. కాబట్టి ప్రజలారా, మాగంటి సునీత కారు గుర్తుకు వేయాలి, బీఆర్ఎస్ గెలిపించాలి, కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలి. 3 ఏళ్లలో హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి మెడలు వంచి పని చేయించే బాధ్యత మేము తీసుకోవాలి. సార్, ఫైనల్గా వచ్చేసి రోడ్ షోలు వచ్చేసి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ 3 పార్టీలు కూడా రోడ్ షోలు చేస్తున్నాయి. ఈ రోడ్ షోలో చూసుకున్నట్లయితే కేంద్రంలో ఉంది బీజేపీ, రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్. కానీ ఈ రెండింటి కూడా ఇద్దరి మధ్యన విమర్శలు లేకుండా 2 పార్టీలు కూడా బీఆర్ఎస్నే టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి? అవును, అధికారంలో ఉండి ఇన్ని హామీలు ఇచ్చిన కాంగ్రెస్, వైఫల్యం చెందిన కాంగ్రెస్ విమర్శించకుండా, ఆడ మనిషి భర్త కోల్పోయి 3 పిల్లల తల్లి పుట్టడు దుఃఖంలో ఉంటే గా బండి సంజయ్ గారు బీజేపీకి అవసరం అండి? గా సునీత గారి గురించి మాట్లాడడం ఇది మీకు అర్థం కావడం లేదా? చెప్పిన కదా, 2 రాజకీయ పార్టీల లక్ష్యం ఒకటే, బీఆర్ఎస్ గెలవద్దు. ఇప్పుడు ఫైనల్గా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? పోతే ఇప్పటికే కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల మీద దాడులు జరుగుతున్నారు, వాళ్ళకి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? తదుపరి చర్యలు ఏ విధంగా ఉండవు? ఈ ప్రభుత్వం పాలన గాలికి వదిలేసింది, ప్రభుత్వం పనిచేసే పరిస్థితిలో లేదు. అందుకనే పార్టీ వైభవం కూడా పోయింది. ఇచ్చిన హామీలను ఎమ్మెల్యేలు నిలదీస్తారు, బడ్జెట్ లేదు, సంపద సృష్టి అనేది ఆగిపోయింది. కనుక ఏంటి అని అంటే అదిరించి బెదిరించి సంపాదించుకోవాలి, మొత్తంగా దోసుకొని పోవాలనేది వాళ్ళ సంకల్పం. ఈ 3 ఏళ్ళు ఎట్లా ఉండాలనేది వాళ్ళ లక్ష్యం. అర్థం చేసుకోండి. బీఆర్ఎస్ పక్షాన, కేసీఆర్ గారి పక్షాన ఉండండి, కారు గుర్తు అండగా ఉంటుంది. ఈ జూబ్లీహిల్స్లో కనుక ఈ రౌడీ రాజ్యం వస్తే, మళ్ళా కాంగ్రెస్ గెలిస్తే జూబ్లీహిల్స్కే పరిమితం కాదు, యావత్ తెలంగాణలో దోపిడీ రాజ్యం, నిరంకుశత్వం అనేది మొదలవుతుంది. కనుక మూకుమ్మడిగా, 1 సైడ్గా బీఆర్ఎస్ పక్షాన ఉండి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది అంటే దాదాపు ఇన్ని రోజులుగా చేస్తున్నటువంటి బీఆర్ఎస్పై చేస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు, వారి యొక్క కార్యక్రమాలు తట్టుకోలేక, ఓటమి అంచున ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏమి చేయలేక, పోలీసులని అడ్డంగా పెట్టుకొని, ఎలక్షన్ కమిషన్ని అడ్డం పెట్టుకొని కూడా ఈ విధంగా టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు, ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇండ్లపైన కావచ్చు, పలువురు నాయకుల ఇండ్లపైన కూడా చోదాలు నిర్వహించే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికైనా కూడా ఇలాంటి నాయకులు ఉన్నంత కాలం, అంటే గత 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి శూన్యం కాబట్టి రాబోయే 3 రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బందులు జరుగుతాయి. ఇప్పటికే చూసినట్లయితే ఏదైతే రహమత్ నగర్ డివిజన్ ఉన్నదో, దాంతోపాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే నాయకులందరూ కూడా బెదిరింపులు చేయడము, వాళ్ళని తీసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తేనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది కూడా ఎమ్మెల్సీ రవీంద్రరావు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.